హాయ్ హలో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో అందరూ శ్రీరామనవమి చాలా బాగా చేశారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగానే చేసుకున్నాము. సో ఇక్కడ పసుపు దంచుతున్నారనమాట. ప్రతి ఇయర్ డైరెక్ట్ పెళ్ళి చేసేవాళ్ళు, కళ్యాణం చేసేవాళ్ళు. బట్ ఈ ఇయర్ ఏంటంటే మనము రియల్గా ఎలా అయితే పసుపు దంచి మెహందీ పెట్టేసుకొని ఇట్లా యాక్టివిటీస్ చేసుకుంటామో సో సేమ్ ప్రాసెస్లో చేశారనమాట. పసుపు దంచేసి ముందు రోజు, ఆ తర్వాత మెహందీస్ పెట్టుకోవడము, తర్వాత కళ్యాణము, ఇట్లా యాక్టివిటీ జరిగింది. సో ఫైనల్గా ఏంటి అంటే నేను అసలు ఈ ఉగాదికి ఫుల్ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రాముడు మా అపార్ట్మెంట్ నుంచి కళ్యాణంకి వెళ్ళాడు అనమాట. సో అందుకని చాలా మెమరబుల్గా ఉంటుంది కదా. సో చాలా దగ్గరగా విగ్రహాన్ని చూడడము, అసలు ఆ ఫీలే వేరు. సో నాకు అందుకని చాలా వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చేశాను అనమాట. అలాగే మెమరీగా ఉంటుంది కదా అని. సో ఇవి విగ్రహాలు ముందు రోజు ఇట్లా అభిషేకం చేసేసి మనకి ఇస్తారనమాట కళ్యాణంకి తీసుకెళ్ళడానికి. సో ముందు రోజు బ్లాగ్ అనమాట ఇది. అనుషా హాయ్ ఫ్రెండ్స్, అడ్వాన్స్ హ్యాపీ శ్రీరామనవమి. చెప్తుంది అడ్వాన్స్ హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్. సో అదనమాట, తనని గుర్తుపట్టారు కదా, తన నా ఫ్రెండ్. సో ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో రాముడు. పక్కనున్నది ఎవరో చెప్పండి, తర్వాత నేను చెప్తాను ఎలాగో వీడియోలో. మీరు గెస్ట్ చేసి చెప్పండి, నేనేమనుకున్నానో మీకు చెప్తాను. సో ఎంత అందంగా ఉన్నాడో చూడండి. అసలు నా దిష్టి తగిలిందే, అసలు ఎంత దిష్టి పెట్టాను నేనైతే. అక్క దగ్గర ఉన్నంతసేపు నేను రాముడిని చూస్తూనే ఉన్నా, దిష్టి పెడుతూనే ఉన్నా. సో ఇక్కడికి వచ్చారనమాట. ఏంటి అంటే అక్క పూజ చేసుకొని, అంటే ఇప్పుడు అక్క వాళ్ళు రాముడి తల్లిదండ్రుల ప్లేస్లో ఉన్నారు కాబట్టి అందరికీ వాయినాలు ఇస్తున్నారు. సో అందరినీ పిలిచింది అనమాట, అపార్ట్మెంట్లో అందరినీ పిలిచింది అక్క. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. కొందరు ఏంటంటే వీడియో వద్దని, కొందరు ఏంటంటే లాస్ట్ టైం వీడియో మంచిగా తీయలేదు, ఇప్పుడు మంచిగా తీ వీడియో అని. సో అట్లా ఇదేంటంటే వచ్చిన లేడీస్ అందరూ రాముడి దగ్గర ఫొటోస్ దిగాలని అందరికీ ఆశ ఉంటుంది కదా, ఇట్లా రాముడు అంత అందంగా ఉన్నప్పుడు దిగాలని. సో అలాంటి చిన్ని చిన్ని ఆశలు మాకు కామనే. అలా దిగాము. ఇది సో విన్నారు కదా, అదేదో ఫస్ట్ నుంచి తీయచ్చు కదా అని. అదే అండి వాయినాలు ఇవ్వడం అనమాట. వాయినాలు ఇచ్చేది నాకు తర్వాత ఐడియా వచ్చింది, ఓకే ఇది ఇవ్వడం కూడా వీడియో తీస్తే బాగుంటుంది కదా అని. అక్క వాళ్ళు అడగడం ఏంటంటే మేమందరం తీసిన తర్వాత నువ్వు వీడియో తీస్తున్నావా అన్నారు. సో అందుకని మళ్ళీ ఇచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ తీపిచ్చాము. సో లైక్ షూటింగ్ ఎలా జరుగుతుందో ఒక టేక్ కాకపోతే ఇంకో టేక్ అట్లా. ఎందుకు అంటే చిన్న చిన్న ఆనందాలు కదా. సో అవి ఇవి మాకు అయిపోయింది. మేమందరం వాయినాలు తీసుకున్న తర్వాత మా పిల్లలు వచ్చారనమాట. వాళ్ళు చూడండి రాముడు లక్ష్మణుడు ఎలా రెడీ అయ్యి వచ్చారో. సో నాకు మా అత్తమ్మ వీళ్ళని పిలిచే అదే రాముడు లక్ష్మణుడు. అది మీకు చెప్పాను కదా, ఇక్కడ పక్కన ఉన్నది ఎవరు గెస్ట్ చేయండి అని. అది చెప్తాను వినండి. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే రాముడు సీతని అంటే రాముడినే కదక్క మనకి ఇచ్చేది, సీతని వేరే వాళ్ళు కదా తీసుకెళ్ళి రెడీ చేసేది అని. కానీ నాకు అక్క చెప్పింది ఏంటంటే ఓన్లీ రాముడు పక్కన లక్ష్మణుడు. అది నేను సరిగ్గా చూడలేదు, అంటే రాముడు పక్కన సీత ఉంది అన్న థాట్లో వెళ్ళిపోయాను. సో అలా అడిగితే అక్క చెప్పింది రాముడు పక్కన లక్ష్మణుడు. నాకు అప్పుడు అరే అంటే రాముడు ఎక్కడుంటాడో లక్ష్మణుడు అక్కడే ఉంటాడనమాట అని అర్థమైపోయింది. సో ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత రాముడిని లక్ష్మణుని కళ్యాణ మండపంకి తీసుకెళ్తున్న యాక్టివిటీ అనమాట ఇది. సో మీరు చూసేయండి. కానీ అంత ఎండలో వెళ్తున్నా కూడా మాకు కాళ్ళు అనేది కాలేదు. దేవుడిది ఏ పని పెట్టుకున్నా కూడా అంత బాగా నెరవేరుతూ ఉంటాయి అన్నమాట. అదేంటో తెలియదు కానీ ఒక్కరికే నాకొక్కదానికనే కాదు, ఎవరికైనా సరే ఎలాంటి అడ్డంకులు వచ్చినా అవి తీరిపోతాయి. అంటే మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాము అంటే దేవుడు కూడా అలాగే ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా. సో మన హిందువులు హ్యాపీగా సంతోషంగా అందరూ కలిపి జరుపుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది శ్రీరామనవమి.
మాత్రమే. సో మేమైతే ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. అండ్ ఇది అయితే కళ్యాణ మండపం అన్నమాట. రాముడికి మా కాలనీలో వేసిన కళ్యాణ మండపం ఇది. కళ్యాణం అయితే ఇలా జరిగిపోయిందనమాట. అందరూ హ్యాపీగా సంతోషంగా చేసుకున్న కళ్యాణం. మనము ఇంట్లో పర్సనల్గా కళ్యాణం ఎవరిదైనా జరిగితే చుట్టాల వాళ్ళకి కొందరు కోపాలు ఉంటాయి, కొందరికి ఈగోస్ ఉంటాయి. ఇలా ఒకరు హ్యాపీగా ఉంటే ఒకరు అన్హ్యాపీగా ఉంటారు. కానీ అందరూ హ్యాపీగా జరుపుకునే కళ్యాణం ఏదైనా ఉంది అంటే అది ఒక్క శ్రీరామనవమి మాత్రమే. శ్రీరాముడు సీతా కళ్యాణం మాత్రమే. కాదంటారా? సో కళ్యాణం తర్వాత శ్రీరాముడు ఆయన ఊరేగింపుకి వచ్చాడు. ఊరేగింపుకి వచ్చిన తర్వాత మేము ఇట్లా వాటర్ పోసేసి ఇట్లా ఆహ్వానం పలుకుతాం కదా. ఊర్లలో కూడా ఇంతే. మీరందరూ ఎలా చేస్తారో చెప్పండి. మేమైతే మా సైడ్ ఇలాగే చేస్తాము. వాటర్ పోసేసి హారతి ఇస్తారనమాట. సిటీలో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి కోలాటం చేస్తారు. బట్ అక్కడ అలా ఉండదు. ఇక్కడ చూడండి, మీకు క్యూట్ చూపిస్తాను. అరవిందగాడు, ముద్దు ముద్దు అరవిందగాడు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకి పల్లెటూర్లలో ఇలా ఈ యాక్టివిటీ అంతా ఉండదు. కానీ కొన్ని పల్లెటూర్లలో కొంచెం బాగానే డెవలప్ అయిపోయింది. అంతా కలిసిమెలిసి చేస్తున్నారు. బట్ మా ఊర్లో అయితే ఇవన్నీ అలో చేయరనమాట. అంటే జెంట్స్ ఒప్పుకోరు. లేడీస్ అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇంకా చాలా అప్డేట్ అవ్వాలి మా ఊర్లో. నేను అందరిని అనట్లేదు, ఓకేనా. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ తీసేసాను. ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి నాకు. అందుకనే నేను ఇక్కడ డ్యాన్స్కి కూడా కోలాటానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. తెలుసు కదా, ఆల్రెడీ ఐడియానే ఉంటుంది అందరికీ. సో ఫర్ ద రీజన్ హ్యాపీగా చేస్తారు. అక్కడ వరకు ఓకే. బట్ నేను అక్కడ వరకు మాత్రం ఎప్పుడు చూసేదాన్ని. ఇది చూడండి, లాస్ట్ ఫైనల్గా నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కూడా ఇంతవరకు లాస్ట్ వరకు నేను ఎప్పుడూ రాలేదు. మళ్ళీ అంత కాలనీ మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ కళ్యాణం ఎక్కడ జరుగుతుందో అక్కడికి తీసుకొచ్చి శ్రీరాముల వాళ్ళని ఇట్లా ఉయ్యాలు ఊపుతున్నారన్నమాట. అంటే ఇంకా ఉత్సవ విగ్రహాలని తీసి పక్కన పెట్టేస్తారు. సో దానికి ముందు చేస్తున్న యాక్టివిటీ ఇది. నేనైతే ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కూడా ఇంకా మా అపార్ట్మెంట్ వరకు వేసేసుకొని అక్కడి నుంచి అటే వెళ్ళిపోతాను, చిన్నపిల్లలు కాబట్టి. సో ఇప్పుడు 12 o'clock అయింది కదా, ఈ టైం వరకు మేమైతే ఉండము. కానీ ఫస్ట్ టైము దేవుడు నేను ఇంటికి వెళ్తున్నా అంటే లేదు నాతోటి రా అన్నట్లు ఈ ఇయర్ జరుపుతూ ఉన్నాడు. సో ఇక్కడ చూసారా ఈ ఫొటోస్, ఇదే నేను అనింది. ఆ విగ్రహాన్ని అంత దగ్గరగా టచ్ చేసినప్పుడు ఆ ఫీలే వేరు. సో ఆ శారీలో చూసారు కదా పిక్, అంత శబరిలాగా ఉంది కదా. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ ఇంకోటి, ఎప్పుడు వీడియో అయిపోయాక ఇంకోటి అంటా వస్తావేంటమ్మా అనుకుంటారేమో. ఏం చేయాలి, నాకు తర్వాత గుర్తొస్తుంది. అండ్ మన రాముడు నా వీడియోలో ఎలా ఉన్నాడో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు ఒక పాట అర్థం అవ్వడానికి, ఒక పదం యాక్చువల్గా చెప్పాలంటే అర్థం అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆజాను బాహుడంట అమ్మలాల, వాడు అరవింద నేత్రుడంట కొమ్మలాల అనే పాట. సో ఆజానుబాహుడు ఎంత అందంగా ఉన్నాడు అనేది నేను ఈ ఇయర్ అంత దగ్గర నుంచి ఫీల్ అయ్యాను. సో మీరు కూడా ఇలాగే ఏదో ఒక సంవత్సరము ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ చాలా ఉంది నాకు. వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూడగానే అరే లాస్ట్ ఇయర్ ఎంత మంచిగా చేసుకున్నాం రా శ్రీరామనవమి అనేలా ఉండాలి. సో అందుకోసమే ఫుల్ బ్లాగ్ తీసి వీడియో అప్లోడ్ చేశాను అనమాట. సో ఈ నెక్స్ట్ ఇయరే కాదు, ప్రతి ఇయర్ ఇలాగే హ్యాపీగా సంతోషంగా నాతో పాటు మీరందరూ శ్రీరామనవమి ప్రతి ఫెస్టివల్ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.